అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరుసమండ ప్రజలు గ్యాస్ బావిలో మంటలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని హడలెత్తిపోతున్నారు. నిన్న గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బావిలో లీకేజీతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చూస్తుండగానే మంటలు ఆకాశాన్నంటాయి. వర్క్ ఓవర్ రిగ్తో బావిలో రిపేర్ పనులు చేస్తుండగా ఊహించని విధంగా అక్కడ గ్యాస్ లీక్ అయింది. అయితే క్షణాల్లో మంటలన్నీ కూడా చెలరేగడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం గ్రామస్తులైతే భయాందోళనకు గురయ్యారు. నిన్న 12 గంటల సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అయితే ప్రారంభమైంది. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ఇటు అధికారులు అయితే కంట్రోల్ ఫైరింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఆకాశాన్ని తాకేలా 30 మీటర్ల ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే కంట్రోల్ కావడం లేదు మంటలన్నీ కూడా. బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు ఇటు అదుపు చేయడం కష్టమేనని అధికార వర్గాలు అంటున్నాయి. ఇక దీనికి ఎన్ని రోజులు పడుతుందన్నది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. సుమారు 2 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్లతో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పలు గ్రామాల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు. గ్రామంలోని ప్రజలను పునరావాసాలకు తరలించారు. వెటికా ఇరుసుమండ వద్ద ఏదైతే గ్యాస్ లీకేజ్ జరిగిన ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ గా లైవ్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు మంటలు ఇంకా అదుపులోకి రాలేదు అన్నట్లుగా తెలుస్తోంది. సో అది తగ్గించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాము. మంటలు అదుపు చేయడం చాలా కష్టతరంగా మారింది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి అసలు నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా మంటలను అదుపు చేసేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు రాజేష్? దాదాపు 18 గంటలుగా ఇరుసుమండ గ్రామంలో ఇక్కడ ఓఎన్జీకి సంబంధించినటువంటి డ్రిల్ సైట్లో అదేవిధంగా మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్పాట్కి రావడం జరిగింది. నిన్నటి వరకు ఎవరు కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. కానీ బిగ్ టీవీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని చూపించడానికి ఎగ్జాక్ట్ స్పాట్ నిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ రావడం జరిగింది. ఒకసారి మనం చాలా క్లోజ్గా మూవ్ చేస్తే కనుక చూస్తే కనుక ఇదంతా కూడా డ్రిల్లింగ్ సైట్ అంటుంటారు. జనరల్గా సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఏదైనా ప్రాంతంలో నీటిని తవ్వడానికి ఏదైనా బావిని తవ్వుతారు కదా, అదే తరహాలో ఇక్కడ గ్యాసు సహజ వాయువుని వెలికి తీయడానికి ఒక బావి లాంటి ఒక ప్రాంతాన్ని తవ్వారు. తవ్విన తర్వాత 1993లోనే అది తవ్వారు. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్న ఈ ప్రాంతాన్ని మరోసారి గ్యాసు సహజ వాయువు కోసం వాటన్నిటి కోసం నిన్న డ్రిల్లింగ్ చేసినటువంటి నేపథ్యంలో లోపల ఒక్కసారి పేలడంతో గ్యాస్ అనేది బయటికి లీక్ కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. చూడొచ్చు మొత్తం కూడా ఈ మొత్తం సైట్ మొత్తం కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. చుట్టుపక్కల మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా కాలిపోయింది. కొబ్బరి చెట్లు ఆనవాళ్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మనం ప్రేక్షకులకు మనకు అందిస్తున్నాము. చూడొచ్చు ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందో. చాలా కోతవేటు దూరంలోకి వచ్చే స్పాట్ నుండి మనం ఎక్స్క్లూజివ్ కవరేజీ ఇస్తున్నాము. పూర్తి స్థాయిలో మంటలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయో మనం చూడొచ్చు. ఒకసారి స్పాట్ మొత్తం చూస్తే కనుక ఒక భారీ విస్ఫోటనం జరిగితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. మొత్తం అక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించినటువంటి కంటైనర్లు కానీ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పూర్తిగా కాలి ధ్వంసమైనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఎక్కడ కూడా పచ్చని కొబ్బరి చెట్లు ఉంటాయి, ఎక్కడ కూడా మొత్తం కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. మొత్తం నిన్న పనిచేసిన సిబ్బంది ఒక్కసారి అధిక పీడనంతో గ్యాస్ బయటికి తన్నుకు రావడం, వెంటనే మంటలు వ్యాపించడంతో
పరుగులు తీశారు. మొత్తం చుట్టుపక్కల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యి మొత్తం ఈ డ్రిల్ సైట్ నుండి గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల మొత్తం కూడా ఒక పొగ మంచులాగా గ్యాస్ అంతా వ్యాపించింది. ఆ వాసనతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళారు, పరుగులు ఎత్తారు. తర్వాత వెంటనే మంటలు అంటుకోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం అంతా కూడా మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటలు ఎప్పుడు కంట్రోల్లోకి వస్తాయనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వీటిని కంట్రోల్ చేయడానికి ఉన్న 2-3 మార్గాలను కూడా ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. లోపల గ్యాస్ తీవ్రత తగ్గితేనే మంటలు అదుపులోకి వస్తాయి. చాలా పీడనంతో మంటలు ఎగసిపడడంతో సౌండ్ కూడా చాలా శబ్దాలు కూడా చాలా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. లోపల దాదాపు 20 నుంచి 40,000 క్యూబిక్ల మీటర్ల గ్యాస్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ గ్యాస్ అంత అయిన తర్వాత మాత్రమే మంటలకు అదుపులోకి వస్తాయి. ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా ఓఎన్జీసీ అన్వేషిస్తుంది. అంతర్జాతీయ నిపుణులతో కూడా ప్రస్తుతం సంప్రదింపులు జరిపి గ్యాస్ని కంట్రోల్లో ఈ మంటల్ని కంట్రోల్ తీసుకొచ్చే పరిస్థితి ఓఎన్జీసీ చేస్తుందని చెప్పాలి. ఇది అతిపెద్ద బ్లోఅవుట్గా ఇప్పుడు అభివర్ణిస్తున్నారు. 1995లో బాసర్లపూడిలో ఇదే విధమైనటువంటి బ్లోఅవుట్ అప్పట్లో వచ్చింది. దాదాపు 60 రోజుల పాటు, 1 కాదు 2 కాదు 60 రోజుల పాటు ఈ బ్లోఅవుట్ గతంలో 95 సంవత్సరంలో వచ్చింది. తర్వాత అతిపెద్ద బ్లోఅవుట్గా దీన్ని అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈ బ్లోఅవుట్ ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుందో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారని చెప్పాలి. చూడొచ్చు ఏ విధంగా పొగలు కక్కుంటూ ఏ విధంగా బ్లోఅవుట్ పైకి వెళుతుందో చూడొచ్చు. చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఈ బ్లోఅవుట్ శబ్దాలు వినబడుతున్నాయి. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పక్కనే అంటే ఈ బ్లోఅవుట్ ఉన్నట్టు పక్కనే ఒక 2-3 రోజుల ముందే వరి పంటను కూడా వేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పంట పొలాల మధ్య ఈ విధంగా గ్యాస్ నిక్షేపాల కోసం ఒక వెల్లాంటి అంటే డ్రిల్ చేసి వెల్లాంటి ప్రాంతం తవ్వి అక్కడ సహజ వాయువులు వెనక్కి తీస్తుంటారు. నిన్న డీప్ ఇండస్ట్రీస్ సంస్థ దీనికి సంబంధించినటువంటి పనులు మళ్ళీ ప్రారంభించడంతో ఈ గ్యాస్ ఒక్కసారిగా బయటికి లీక్ అయ్యి లోపల అదిగిపెట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా నిన్న ఎవరు కూడా ఈ ప్రాంతానికి అంటే నేను నిలబడినటువంటి ఈ ప్రాంతానికి ఎవరు రావడానికి కనీసం అంటే ఫైర్ ఇంజిన్ సంబంధించిన అధికారులు కానీ లేకపోతే ఓఎన్జీసీ నిపుణులు కూడా ఈ ప్రాంతానికి రావడానికి భయపడ్డారు. ఎందుకంటే దాని తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది, ఈ పెద్ద విస్ఫోటనం ఇక్కడ సంభవిస్తుందనే ఒక భయాందోళన ఉండడంతో ఎవరు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. కానీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఈ స్పాట్ నుండి ఈ విజువల్స్ని కానీ సంఘటన ప్రాంతాన్ని అంతా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. కోనసీమ జిల్లా అంటేనే ఇది ఒక విపత్తుగా మారిపోయింది. జనరల్గా తుఫాన్లు లేకపోతే భూకంపాలు అనేవి విపత్తులుగా మనం అభివర్ణిస్తాం. కానీ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి ఈ ఓఎన్జీసీ కానీ లేకపోతే ఇతర గెయిల్ లాంటి సంస్థల వల్ల ఇది ఒక విపత్తు. గ్యాస్ లీకేజ్ అనేది ఒక విపత్తులాగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి ఎక్కడ గ్యాస్ లీక్ అవుతుంది, ఎక్కడ బ్లోఅవుట్ వస్తుంది, ఎక్కడ మంటలు ఎగసి పడతాయో తెలియని పరిస్థితిలో బిక్కుమంటూ ఇక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పాలి. ఇప్పుడు ఈ మలికీపురం మండలంలోని ఈ ఇరసమండ గ్రామంలో సంభవించినటువంటి ఈ విస్ఫోటనం సంబంధించినటువంటి విషయంలో అటు లక్కవరం అదేవిధంగా ఇరుసుమండ గ్రామాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించారు. లక్కవరంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఒకసారి సిచ్యువేషన్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాదాపు ఒక 200 మీటర్ల కొబ్బరి చెట్లు ఏ విధంగా మాడిపోయి నల్లగా మారిపోయినాయో మనం చూడొచ్చు. దాని తాకిడికి చుట్టుపక్కల మొత్తం చెట్లన్నీ కూడా సుమారుగా 500 కొబ్బరి చెట్లు ధ్వంసనట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిన్న రాత్రి అధికారులు, కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అందరూ వచ్చారు. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక శాశ్వత మార్గం, శాశ్వత పరిష్కారం ఎవరు కూడా చూపట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా అంటే దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఈ ఓఎన్జీసీ కానీ ఇదంతా కూడా ఇక్కడ గ్యాస్ని తీసుకుంటుంది, గ్యాస్ లైన్ పైపులు వేస్తుంది. కానీ రక్షణ చర్యలు ఎక్కడా అంటూ ఇక్కడ స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైనా సంఘటన జరిగితే కోలుకొని దెబ్బ తగులుతుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఒక రక్షణ అనేది ఉండట్లేదు, ఒక శాశ్వత పరిష్కారం అనేది ఉండట్లేదని ఇక్కడ స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. ఖచ్చితంగా ఒక మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన కూడా ఈ అంశాన్ని స్థానికంగా ఎదురవుతున్నటువంటి సమస్యల్ని, గ్యాస్ వల్ల ఇబ్బంది పడుతున్న అంశాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఈ మంటలు కానీ ఈ పరిస్థితులు కానీ మారట్లేదని చెప్పాలి. ఒకసారి పైన
పొగ చూడొచ్చు ఏ విధంగా గ్యాస్ కారణంగా బ్లోఅవుట్ నుండి వస్తున్నటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి మంటలు ఆ పొగలు ఏ విధంగా విస్తరిస్తున్న సమీప గ్రామాల్లోకి ఇవన్నీ వెళ్ళడంతో కూడా స్థానికంగా అక్కడ చిన్న చిన్న వ్యాధులు కూడా వస్తున్నాయి, శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఇక్కడ స్థానిక ప్రజలైతే చెబుతున్నారు. అతిపెద్ద బ్లోఅవుట్గానే దీన్ని అభివర్ణించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే దీన్ని కంట్రోల్ చేసే పద్ధతి ఏంటి, కంట్రోల్ ఏ విధంగా చేయాలని దానిపైన ఫోకస్ పెట్టారు. మరోవైపు ఓఎన్జీసీ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడికక్కడ ఇలాగూ సహజ అంటే గ్యాస్ కోసం ఇలా డ్రిల్లింగ్ పాయింట్లు తీసి డ్రిల్ చేసేసి వదిలేస్తున్నారు. తర్వాత ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా వెంటనే స్పందించట్లేదనే ఒక ఆరోపణలు విమర్శలు ఓఎన్జీసీ మీద వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఈ అంశం మీద సమీక్ష జరిపి మంత్రులు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోసారి స్పాట్ను చూస్తే మొత్తం కూడా మంటలు ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఏ విధంగా చెలరేగుతున్నాయి మంటలు ఒకసారి మనం చూడవచ్చు. లోపల గ్యాస్ పీడనం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే ఒక భారీ శబ్దం చేసుకుంటూ మంట ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే అంటే ప్రస్తుతానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రస్తుతానికైతే ఖాళీ చేయించారు. ఈ వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారో కూడా తెలియదు. ఈ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇరసమండ కానీ లక్కవరం మలికిపురంలోని కొన్ని గ్రామాల ప్రజల్ని వాళ్ళ ఇళ్ళకి పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఎవరు నరరూప మానవుడు ఎవరు కూడా ఈ స్పాట్లోకి రావట్లేదు. ఎందుకంటే ఆ బ్లోఅవుట్ ఎప్పుడు పేలుతుందో తెలియదు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఉదయం 10 గంటలకి గ్యాస్ లీక్ అయింది, మధ్యాహ్నం 12 గంటలకి మంటలు ఎగసిపడ్డాయి. ఆ టైంలో ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్ లాంటి శబ్దంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనే బ్లాస్ట్ లాగా భారీగా మంటలు ఎగసిపడి శబ్దాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక టెన్షన్ వాతావరణంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉన్నారు. దాదాపు 2-3 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రజలే ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళారంటే దీని తీవ్రత ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని వాళ్ళు ముందుగా అంచనా వేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు, ఓఎన్జీసీ వాళ్ళ కంటే స్థానికంగా ప్రజలకే దీని మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే అనేక ప్రమాదాలు, అనేక సంఘటనలు వాళ్ళు కళ్ళారా చూశారు, ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇళ్ళని, గ్రామాలను ఖాళీ చేసుకుని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతానికైతే బ్లో అవుట్ ఇంకా కొనసాగుతుంది. దీని తీవ్రత గంటకు పెరుగుతుంది తప్పించి ఎక్కడ తగ్గట్లేదు. డ్రిల్లింగ్ సైట్ మొత్తం కూడా ఖాళీ అయిపోయి పూర్తిగా కాలిపోయి బూడిదిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఓఎన్జీసీ అధికారులు ఆల్టర్నేటివ్ మార్గస్ పైనుంచి హైడ్రోజన్ హెలికాప్టర్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ చల్లి కంట్రోల్ చేయడమా లేకపోతే నీటి ద్వారా కంట్రోల్ చేయడమా ఏం చేయాలని దానిపైన తర్జన పడుతున్నారు. విదేశీ నిపుణులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని బ్లోఅవుట్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ లోపల డ్రిల్లింగ్ పాయింట్లు ఉన్నటువంటి ఆ గ్యాస్ తీవ్రత తగ్గితే మాత్రమే దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు ప్రమాదకర పరిస్థితిలోనే ఇరుసుమండ, లక్కవరం గ్రామ ప్రజలు ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతానికైతే 100 మంది సురక్షిత ప్రాంతాలు తరలించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. రెండోది వాస్తవంగా ఇలాంటి ప్రమాదాలు రాత్రి వేళ జరిగితే కనుక పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాత్రి వేళలో జనరల్గా నిన్న ఉదయం కాబట్టి గ్యాస్ లీక్ అయిందని ఆ స్మెల్ ద్వారా లేకపోతే పొగమంచులాగా చుట్టేయడంతో స్థానిక ప్రజలంతా కూడా గమనించారు. ఒకవేళ రాత్రి వేళ అందరూ నిద్రమత్తులో ఉంటే కనుక గ్యాస్ మొత్తం గ్రామాల్లోకి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ప్రమాదం సంభవిస్తే కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది. కాబట్టి నిన్న పగలపూట ఈ ఇన్సిడెంట్ జరగడంతో చాలా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదని చెప్పాలి. ప్రస్తుతానికైతే బ్లోఅవుట్ ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎస్ రాజేష్, అంటే గతంలో కూడా సేమ్ ఏదైతే ఇప్పుడు మంటలు చెలరేగుతున్నాయో అదే ప్రాంతంలో కూడా గతంలో కూడా జరిగాయి. కానీ అధికారులు ఎక్కడ కూడా స్పందించలేదు, ఎటువంటి హామీ ఇవ్వలేదు అంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలు భయపడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఇప్పుడైనా అధికారులు ఏమైనా స్పందించారా, ఆ ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చారా, దీనిపై ప్రభుత్వం అసలు ఎటువంటి రియాక్షన్ చూపిస్తుంది అనుకోవచ్చు? దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్లు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలు మొత్తుకుంటూనే ఉన్నారు. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఒక రక్షణ చర్యలు కానీ లేకపోతే శాశ్వత పరిష్కార మార్గాలు కానీ ఎక్కడా చూపించట్లేదు. ఇంత పెద్ద బ్లో జరిగిన తర్వాత కూడా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా చూస్తామని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతిసారి ఎక్కడో చోట గ్యాస్ పైపు లీక్ అవడం లేకపోతే ఇలాంటి డ్రిల్ పాయింట్లో జనరల్గా గ్యాస్ లీక్ అవడం ఇలాంటి మంటలు చెలరేగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా శాశ్వత పరిష్కార మార్గాలు
అటు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ప్రజలు మాత్రం శాశ్వత పరిష్కార మార్గం చూపాలి, ఎన్ని సంవత్సరాలు ఈ విధమైనటువంటి భయంతో బతకాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. సాగు చేసుకోవాలన్న భయం, లేకపోతే ఇలా కొబ్బరి తోటలు ఏదైనా పంట వేసుకోవాలన్న భయంతో వణికిపోతున్నామని స్థానిక ప్రజలైతే చెప్తున్నారు. ప్రస్తుతం అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటామని చెప్తుంది. ప్రాణ నష్టం లేకుండా చూసామని చెప్తుంది. మంటల్ని బ్లోఅవుట్ని అదుపులో తీసుకొస్తామని చెప్తుంది. కానీ ఎప్పటిలోపు తీసుకొస్తారనేది స్పష్టత ఇవ్వట్లేదు. జనరల్గా ఒక 24 గంటల పాటు ఈ బ్లోఅవుట్ ఉంటుందనేది ఓఎన్జీసీ కానీ లేకపోతే దీనికి సంబంధిత అధికారులు చెప్తున్న తర్వాత దాని తీవ్రత తగ్గుతుంది, లోపల గ్యాస్ సాంద్రత కూడా తగ్గుతుంది. కాబట్టి జనరల్గా బ్లోఅవుట్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుందని చెప్తున్నారు.